వెల్కమ్ టు గనరుచులు. ఆయిల్ పీల్చకుండా చెక్కలు అంటే తెలంగాణలో వడప్పలు అంటారు. 10 నిమిషాల్లో ఫటాఫట్ చేసుకోవచ్చు. పూరీలు చేసినంత ఈజీగా, పాపడాల్లాగా సన్నగా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇట్లా ఒక్కలే చేసుకోవచ్చు, ఇద్దరు ముగ్గురు కూడా అవసరం లేదు. ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందుంటాయి. బియ్య పిండి 6 కప్పులు అంటే కేజీ ఇట్లా జల్లెడ పట్టేసి, ఇంకా దాంట్లో ఏ పిండి అవసరం లేదు. ఒక పావు పల్లీలు తీసుకొని సిమ్మ మంట మీద దూరగా వేయించి ఇవి మిక్సీ పట్టుకోవాలి దొడ్డుబొడ్డుగా. ఇది దేంతోనైతే కొలుచుకున్నామో దాంతోనే 3.5 గ్లాసులు వేడి చేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసి ఇట్లా కలుపుకోవాలి. వాటర్ వేడి నీళ్లు పోస్తే అస్సలు ఆయిల్ పీల్చదు, క్రిస్పీగా వస్తాయి. 3 టీ స్పూన్ల వెన్న తీసుకున్నా, మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు, ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కొలత కేజీ పిండికి పిడికడు ఉప్పు, పిడికడు కారము ఒకటేసారి వేయకుండా కొద్దిగా పక్కన పెట్టుకోండి. టేస్ట్ చూసి వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పల్లీలు గ్రైండ్ చేసుకుంది దొడ్డుబొడ్డుగా అది అందులో వేసేసి వేడి నేను బటర్ వేసేసినాను. వెన్న వేసిన తర్వాత ఇట్లా 2 చేతులు పెట్టి ముద్దలు లేకుండా మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీకు ఉప్పు కారం తక్కువైతే వేసుకోండి. ఇట్లా పిడికిలు కడితే గట్టిగా ఉండాలి, అంటే మంచిగా క్రిస్పీగా వస్తాయని అర్థము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 1 చెంచాడు శనగపప్పు నానబెట్టింది వేసుకున్నాను. వేడి నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగా చూపించిన విధంగా తలుపుకోవాలి. లూజ్గా తలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది, మళ్ళీ మనకు ప్రెస్సింగ్లో కష్టమవుతుంది. ఇట్లా ముద్దలు కట్టి పెట్టుకున్న తర్వాత పూరీ ప్రెస్సర్లో 2 ప్లాస్టిక్ కవర్లు పెట్టి కొద్దిగా ఆయిల్ అద్దుకుంటా పెన్నిని ఇట్లా పెట్టి ప్రెస్ చేయాలి. 2 సార్లకు సన్నగా అయిపోతుంది. మధ్యలో హోల్ పెట్టి ఒక తాంబాలంలో ప్లేట్లో వేసి పెట్టేసుకోవచ్చు. ఒకవేళ పూరీ ప్రెస్సర్ లేకపోతే కవర్ల పిండి పెట్టి ఏదైనా గిన్నెతో ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్కలే ఈజీగా చేసి తీసేసి మళ్ళీ కింద పడేసి చూపిస్తున్న అస్సలు విరగవు. ఆయిల్ ఎక్కిన తర్వాత ఒకటేసారి 3-4 వేసి పాపడాలు ఫ్రై చేసినట్టు చేసుకోవచ్చు. పూరీ ప్రెస్సర్ లేకపోతే ఇట్లా చేయితోనన్నా గిన్నెతోనన్నా ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. 2 కవర్ల మధ్యన పిండి పెట్టేసి చూడండి ఎంత ఈజీగా ఉందో. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా వెర్రగా అవుతూనే ఉంటాయి. ఇట్లా జల్లల్లో పెడితే ఎక్స్ట్రా ఆయిల్ కూడా కారిపోతుంది. ఈ సంక్రాంతికి 10 నిమిషాలల్లో ఇట్లా వడప్పలు చేసుకోండి, అస్సలు ఆయిల్ పీల్చదు. ఉత్త బియ్య పిండితోని. నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.